అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం వేస్ట్ అనుకొని పడేసే బాటిల్స్ని అందమైన ప్లాంటర్స్గా ఎలా మార్చుకోవాలో చూద్దాము. చిన్న క్రియేటివిటీతో కొంచెం సమయం కేటాయించి మన ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయం చేసినట్లు అవుతుంది. ముందుగా బాటిల్స్ని సేకరించండి. వాటి మీద ఉన్న స్టిక్కర్లను తొలగించి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తరువాత మనకు కావాల్సిన ఆకారంలో బాటిల్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు పని మొదలు పెట్టాలండి. బాటిల్స్కి మనకు నచ్చిన రంగును ఎంచుకొని పెయింట్ వేయాలి. ఇలా రంగులు వేయటం వల్ల మనకు బాటిల్స్ అనేవి రిచ్ లుక్ వస్తాయి. ఈ బాటిల్స్ పైన ఫస్ట్ ఒక కోటింగ్ మొత్తం ఒకే కలర్ వేసుకొని తర్వాత మనకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. కార్టూన్స్ వేసుకోవచ్చు, లేదా పూలు, ఆకులు, మనకు నచ్చిన ప్రకృతికి సంబంధించిన ఏవైనా వేసుకోవచ్చండి. బాటిల్స్ పైన పెయింట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే మన పురుకోసలు ఉంటాయి కదండి, వాటితోనే డెకరేట్ చేసుకోవచ్చు. లేదు మన పల్లీల షెల్స్ కానీ పిస్తా షెల్స్ కానీ ఉంటాయి కదా, వాటితో కూడా మన క్రియేటివిటీతో చాలా అందంగా మర్చుకోవచ్చండి. పెయింట్ పూర్తిగా ఆరిన తర్వాత మనం ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు. అదే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే కింద హోల్స్ పెట్టుకోవాలండి, నీరు బయటికి పోయేదానికి. చిన్న బాటిల్లో అయినా కూడా మనం మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చండి. కొద్దిగా మంచి మట్టి, కంపోస్టు ఇలా కలిపి మనం మొక్కలు నాటాము అంటే ఆ చిన్న కంటైనర్లో అయినా కూడా మొక్కకు అవసరమైనటువంటి పోషకాలన్నీ అందుతాయి. ఇప్పుడు నేను ఇక్కడైతే నల్లేరు నాటాను, ఇంకా క్రోటన్స్, అలాగే మదర్ ఆఫ్ 1000, రణపాల, ఇలా ఈ మొక్కలన్నింటినీ కూడా నేను ఈ చిన్న చిన్న కంటైనర్లోనే నాటానండి. మొక్కను నాటిన తర్వాత కొద్దిగా నీరు పోస్తూ ఉండాలి. ఉదయం సాయంకాలం అలా పోయాలండి, ఎందుకంటే ఇది చిన్న బాటిల్ కాబట్టి ఎక్కువ తడి ఉండదు. సో ఉదయం సాయంకాలం అలా వాటర్ పోస్తూ మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. అదే గాజు సీసాలు అయితే అందులో మనం నీళ్లు నింపేసి వాటర్లో పెరిగే ఏ మొక్కలైనా పెంచుకోవచ్చండి. మనీ ప్లాంట్, జెడ్ ఇలా వేస్ట్ అనుకున్న ఒక సాధారణ వాటర్ బాటిల్ ఇప్పుడు ఒక అందమైన ప్లాంటర్గా మారిపోయింది. వీటిని మన ఇంటి బాల్కనీ, కిటికీలు, టెర్రస్ లేదా గార్డెన్లో అమర్చితే చాలా అందంగా కనిపిస్తాయండి. ముఖ్యంగా పిల్లలకు రీసైక్లింగ్ ప్రాధాన్యతను నేర్పడానికి ఇది ఒక మంచి కార్యకలాపం. మన చుట్టూ ఉన్న వస్తువులను మళ్ళీ ఉపయోగించటం వలన చెత్త తగ్గుతుంది, అలాగే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది కదా. చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇకపై ఖాళీ బాటిల్స్ని పడేయటానికి ముందుగా వీటితో ఏం చేయవచ్చు అని ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఇలాంటి రీసైక్లింగ్ ప్లాంటర్స్ తయారు చేసి ఉంటే ఎలా చేశారు, ఏం చేశారు అనేది మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రియేటివ్ అండ్ ఉపయోగకరమైన వీడియోల కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేస్ట్ను బెస్ట్గా మార్చుకుందాం. ఒక బాటిల్లో ఒక మొక్కను నాటి పచ్చని భవిష్యత్తుకు మన వంతు సహకారం అందిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.